సో ఇప్పుడు వరుసగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారని మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసిన దానికి అది రిప్లికా, మీరు గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు అదే మీకు దొరుకుతుంది. మేము అలా ఎవరిని చేయలేదే. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తానంటే అది ఆల్రెడీ ఈడీ కేసు ఉంది, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది, ఆ కేసులు ఉన్నాయి కాబట్టి అయ్యింది దానికి ఆధారాలతోటి. మాకు ఏమీ లేకుండానే కేసులు కదా, ఇలా జడ్జిలు ముట్టికాయలేస్తున్నారు కదా. ఏదైతే కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారో ఎస్సీ అట్రాసిటీ కేసు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు యాంకర్ గా చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు సంబంధం ఏంటి? నేను ఏదన్నా వల్కరగా మాట్లాడితే నా మీద కేసు పెట్టాలి, కానీ మీకు సంబంధం ఏంటిది? కంట్రోల్ చేయాలి కదా. మీరు కంట్రోల్ చేశారు కదా, మీరు ఆయన కూడా కొమ్మినేని కూడా చేశారు కదా. ఇలాంటి వల్కర మాట్లాడకూడదని చెప్పి ఆపేయండి అని చెప్పి తప్పని చెప్పారు కదా ఆయన. క్షమాపణ కూడా చెప్పారు కదా, మా యాజమాన్యం క్షమాపణ చెప్పారు కదా. కానీ అమరావతి పైన బురద జల్లడం కోసం వాంటెడ్లీ ప్లాన్డ్ గా భారతిరెడ్డి గారు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఇవన్నీ కలిపి ఇటువంటి ఒక ఓరియంటేషన్ ఇదే టీవీ5 లో ఇదే అన్ని టీవీల్లో ఏ రకంగా మాట్లాడారు, ఒక సినిమాల్లో వల్కరగా మాట్లాడారు. ప్రభుత్వంలో మీరు కేసులు పెట్టలేదు మరి అప్పుడు? మేము అది మాకు నేర్పుతున్నారు, ఇప్పుడు మాకు నేర్పుతున్నారండి. ఇవాళ రేపు పొద్దున ఇలా చేయొచ్చని. సరే అండి, అలా మేము చేసి తీసుకెళ్ళొచ్చు అనుకుంటా. అది మీరు కలలు కంటున్నారు, భ్రమల్లో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తామని. అంత సినిమా లేదు మీకు అని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు ఏ రకంగా వచ్చారో ఇవాళ మా గండికోట శ్రీకాంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు, 30,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఓరసెట్ ఆలకే పడిపోతాయంటే ఇది నమ్మకరాజ్యంగా లేదు, ఇది ఈవీఎంలు జరిగినాయని ఆ రాష్ట్రం అంతా దేశం అంతా కోడైపోతున్నాయి. ఇక్కడ ఈవీఎంలతో వచ్చి ఉన్నారు. మేమంతా చెడ్డ పనులు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పథకాలు అందించేలాగా ఎవరికేం చేయాలో చేసే విధంగా అటు మేము డెవలప్మెంట్ విషయంలో కూడా మేము చెప్పుకోలేకపోయాం. ఏంటండి జట్టీలు కట్టించామండి, 6 పోర్ట్ల 6 కట్టిస్తున్నామండి. ఎన్ని మెడికల్ కాలేజీలు అండి? 17 మెడికల్ కాలేజీలు. కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీ 5 అండి. 750 మెడికల్ సీట్లు తెప్పిస్తే వద్దని రాసేసారండి చంద్రబాబు నాయుడు గారు. 750 మంది సీట్లు కావాలని ప్రాధాయపడతారు రాష్ట్రంలో. వచ్చిన సీట్లను పోగొట్టిన వ్యక్తి ఈయనే. అలాగే ఎన్ని ఐకాన్ బిల్డింగ్లు కట్టించామండి, ఎన్ని గ్రామాల్లో సచివాలయాలండి, ఆర్బీకేలండి, స్కూల్స్ అండి, ఎన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చామండి. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. 2 ఏళ్ళు కరోనా, 3 ఏళ్లలో మార్పులు తీసుకొచ్చాం. ఈయన సంవత్సరం అయిపోయింది, ఏం కనపడతలేదు. కానీ 6 మర్డర్లు, 3 కొట్లాట్లు, 100 కేసులు. ఈ మాత్రం కేసులు అంటే మీరు ఇంకా ఒక రౌడీయిజం చేస్తున్నట్లుగా, ఒక రౌడీలకు మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ బిహేవ్ చేస్తుంది. తెనాల్లో రౌడీ షీటర్లను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఏంటి, పొదులికెళ్ళి అక్కడ నిరసన చేస్తున్న మహిళలపైన రాళ్లతో దాడులు చేయించడం ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తున్నానండి. మానవత్వం, సమానత్వం, మనుషుల్ని మనుషులుగా చూడాలి. రౌడీలు ఉన్నారు, మర్డరిస్టులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, అందులో పోటీ చేసిన వాళ్ళే ఉన్నారు ఆయన పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా రౌడీలు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, మర్డరిస్టులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు ఆయన దాంట్లో. మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారు? వాళ్ళకి గౌరవం లేదా వాళ్ళకి? ఇవాళ మీకు ఏంటంటే మీరు శిక్షించండి, మీరు చట్టపరంగా శిక్షించండి. ఆయన మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఒక చెడపురుగు ఒకడు ఉంటాడు, ఆ ఇంటి పరిస్థితి అంతా కూడా చెడ్డగా అయిపోవాలా, ఆ ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్ళు కాకుండా ఆగిపోవాలా, ఆ కుటుంబం సొసైటీలో బ్యాడ్ ముద్ర వేసుకోవాలా? వీళ్ళని మీరు శిక్షించండి. నేను శిక్షించడానికి ఇల్లేదని అనట్లేదు ఆయన. చట్టాలు ఉన్నాయి కదా, చట్టపరంగా శిక్షించే కార్యక్రమం చేయాలి. కానీ రోడ్డు మీద పడుకోబెట్టి వీడియోలు తీసి కాళ్ళతో తొక్కి ఇలా లాఠీలతో ఇలా కాళ్ళ మీద కొట్టితా ఉంటే ఇక సమాజం ఏమైపోద్దండి? లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటారా? వాళ్ళే కాదు. అటువంటి గంజాయి దాగిన వాళ్ళు ఆడపిల్లపైన అత్యాచారాలు చేస్తాను, ఇంకేదో క్రైమ్ చేస్తాను, ఇట్లాంటి వాళ్ళని మీరు మేము కాదంటలేదండి. మీరు గురి తీస్తారో ఇంకోటి తీస్తారో ఏది తీస్తారో చట్టం పరంగా చేయండి, మీరు తీసుకెళ్ళండి, మీరు కేసులు పెట్టండి. దాన్ని వాళ్ళు ఏం చేశారో దాని ప్రకారంగా కేసులు పెట్టి ఆ కోర్టులో ప్రవేశపెట్టండి. వాళ్ళే శిక్షలు విధిస్తారు కదా చట్టం. మనకి న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ఇంకా పోలీసులు ఏమైనా తీసేసుకుంటారా డిసిషన్? అంతే కదా, కోర్టులు డిసైడ్ చేయాలి ఎవరు తప్పు చేశారు. అంతే కదండి, ఆయన చెప్పింది అదే కదా. జగన్ రోడ్డు మీద ఇలాంటివి చేయొచ్చండి, చేయొచ్చా మీరు చెప్పండి. మరి 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 ఏంటండి వాళ్ళు చేసే పని? దానికి ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వద్దా? ఆ కుటుంబం సంఘంలో మర్యాద పోకుండా కాపాడుకో పర్సన్ గా వాడుకుంటే రైట్ ఉంటుంది కదా. అంతే కదా, అసలు వాళ్ళ రైట్ ఉంది కదా. ఒకసారి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు
వెళ్ళకూడదండి. ఇవాళ సుప్రీంకోర్టు ఎందుకు తీసుకుంది ఆ కేసు? ఇవాళ సుప్రీంకోర్టు అది స్టాకప్ చేసి రిజిస్టర్ చేసి ఫస్ట్ ముద్దాయి నాదెండ్ల మనోహర్ డీజీపీ మీద, డిఎస్పీ మీద, సిఏ మీద, ఎస్ఐల మీద, కానిస్టేబుల్ మీద ఎందుకు కేసు తీసుకుంది? తీసుకోకూడదు కదా మరి. మర్డర్ చేసిన వాళ్ళైనా వాడి ఐడెంటిటీ దాచుకునే రైట్ వాడుకుంటుంది ఉంది కదండి అసలు. తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి ఏంటండి ఇది అప్రిషియేట్ చేసేది కదా. మీరు తలకాయకి ముసుగులు ఎందుకు వేస్తారు చెప్పండి? వాడి ఐడెంటిటీ తలకాయ ముసుగులు పోలీసు వాళ్ళే వాళ్ళ మన మీ ప్రెస్ వాళ్ళ ముందు ప్రవేశపెడతారు, తలకాయకి ముసుగేసి పెడతారు. ఎందుకని? అప్పుడు నిందితుడే, దోషి కాదు. అదే నిందితుడే, దోషి కాదు. మరి ఎందుకు పెడతారని కోర్టు తెలిసిన తర్వాత అవుతాడు. మరి ఏళ్ళ తేల్చేస్తారేంటి? అదే కదా, మనం సమర్థించకూడదు కదండి. సమర్థించకూడదు. మేము వాళ్ళ సమర్థిస్తలే. వాళ్ళు దుర్మార్గం చేశారు, రేపులు చేయొచ్చు, గంజాయి అమ్మొచ్చు, మర్డర్లు చేయి ఉండొచ్చు, వాళ్ళ చట్టపరంగా శిక్షిద్దాం. కోర్టులు ఉన్నాయి కదా చట్టాలు. ఇవాళ ఎందుకు తీసుకుంది సుప్రీంకోర్టు? మీరు చేసింది తప్పే కదా. ఇవాళ వాళ్ళని తీసుకుంది, మరి అక్కడ పిఠాపురంలో తీసుకున్నది కదండి, వెలేసారు కదా. వాళ్ళని తీసుకుని మా ముద్దాయిగా పవన్ కళ్యాణ్ కూడా పెట్టారు కదా సుప్రీంకోర్టులో. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ ఏదో చేసేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ రేపొద్దున ఈ కోర్టులన్నీ కూడా చూస్తున్నాయి మీరు చేసే పనులు, మీరు చేసే కేసులు, మీరు చేసే అక్రమాలు. మొన్న కొమ్మనేని గారి మీద కూడా వాళ్ళందరి మీద జడ్జి గారు మండిపడ్డారు. ఒక స్టూడియోలో కూర్చుని డిబేట్ చేసేది ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు మీరని, దాన్ని తీసేసి పెట్టరమ్మన్నారు. డిఎస్పీ ఎంక్వైరీ అయి ఉండాలి కదా. అంతే కదండి అసలు.